సంఘస్థులందరికీ పేరున మన యొక్క క్రీస్తు పుట్టిన క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేసుకుంటూ దేవుని ప్రేమతో ముందుకు వచ్చినట్లయితే మంచిగుంటుంది. మనం ఈరోజు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. క్రమం చొప్పున కూర్చుంటే బాగుంటుంది. ఎవరైనా అనుకోవద్దు. పిల్లల తరఫున ఉంటే ఎంత కూర్చోండి, లైన్గా వరుసగా కూర్చోండి. ఎందుకంటే ఎప్పుడంటేనే క్రమం మనం ఒకరికి మాదిరిస్తారు. క్రైస్తవ జీవితం అంటేనే ఒకరికి మాదిరిస్తారట. కాబట్టి ముందు ప్లేస్ కాలు ఉంది, ఏదో నేను నువ్వు నేను అన్నట్టుగా కూర్చున్నాం. కాబట్టి ఎందుకంటే 60 ఏళ్ళ కిందట ఎట్లుండేనో ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి దయచేసి రండి. మీకు అందరూ చెప్తే వినపడకపోతే దేవుని ప్రేమ వినాలి. దేవుని ఆరాధించడానికి వచ్చిండ్రు. కాబట్టి అన్న నాతో వచ్చిన అన్న దేవుని ఎరగని వాడు, దేవుని ప్రేమ బట్టి సంవత్సరం వస్తాడు. కాబట్టి మన ప్రశ్నమైన మనము ఎందుకో మొండిగా ఉంటాం. సరే, కరెక్ట్. సరే, ప్రాముఖ్యమైన విషయంలోకి వెళ్దాం. కాబట్టి ఫస్ట్ వరకు మనము దేవుని ఆరాధిస్తాం. పోయిన క్రిస్మస్ పండుగ నుంచి నేటి క్రిస్మస్ వరకు మనం సజీవ లెక్క నుంచి ఈ దినం వరకు మనలో నుంచి ఎంతో మంది మన పితరులు కావచ్చు, మన తోటివారు కావచ్చు, బంధువులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, ఎవరైనా సరే మన మధ్య నుంచి కొందరు లోకం ఇచ్చిన వారు కూడా మనకైతే కృప కాదు. ఇంకో దినాన్ని అనుగ్రహించి దేవుని నామాన్ని కనపరచుటకు, ఆయన నామాన్ని హెచ్చించుటకు, ఆరాధించుటకు, పూజించుటకు మనకు ఈ దినాన ఇంకో దినాన్ని నూతన క్రిస్మస్ ను అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి అందుకు మనం దేవాదేవునికి వందనాలు తెలియజేసేవారుగా ఉందాం. కాబట్టి ఆరాధించుటకు 11:30 అయింది. కాబట్టి 10:30 అన్నాడు సేవకుడు. మీరే లేట్ వచ్చారు, 1 గంట లేట్ అయింది. కాబట్టి యోహాను సువార్త 4:24 దాన్ని ఆధారం చేసుకొని ఒక 4 విషయాలు చూసుకొని దేవుని ఆరాధిస్తాం. అందరు తీసినట్లయితే కలిసి చదువుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అదేవిధంగా కీర్తన గ్రంథము 40వ కీర్తన 2వ వచనం. కీర్తన పేజ్ నంబర్ 472. నాశనకరమైన గుట్టల నుండి, చిగుటగల దొంగల నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. ప్రార్థించుకుందాం. దేవుని సన్నిధిలో కృపగల తండ్రి, మమ్మల్ని మిత్రులుగా ప్రేమించి దినాన మీ మందిరాలకి మమ్మల్ని అందరినీ సమకూర్చి తీసుకొచ్చిన విధానానికి వందనాలు ప్రభా. మరి ఈరోజు ప్రపంచంలో నా తండ్రి అందరూ జరుపుకునే పండుగ క్రిస్మస్ ప్రభా. మరి ఈ యొక్క పండుగకి ప్రత్యేకత ఉంది, డేట్ మారదు. కావున ప్రపంచాలలో ఒకే రోజు చేసుకునే పండుగ రోజు మేము కూడా ఈ విధంగా కూడా రావడానికి కృపణించినందుకు వందనాలు. మా జీవితంలో ఇంకొక క్రిస్మస్ను మీ యొక్క పుట్టినరోజు ఆనందాన్ని మాకు కలిగించినందుకు వందనాలు. మమ్మల్ని అందరినీ నడిపించినందుకు వందనాలు. మీరు కూడా దాసుని జ్ఞాపకం చేసుకోండి, కనుకరించండి, కృప చూపించండి. ఈ దయగల హస్తాలకు నన్ను అప్పచెప్పుకుంటున్నాను. చిలకాడు మరుపరచండి, నోటి కూర ఉండండి ప్రభా. ఆకాశం నుంచి నువ్వు మాట్లాడితే తప్ప నేను మాట్లాడలేను ప్రభా. మరి నేను ఐక్యుడను, అపాత్రుడను, దుమ్ముదూలివంటి వాడను. మీరు జ్ఞాపకం చేసుకొని మాత్రం చుట్టూ యొక్క బాధలు కాల్చండి, కంచవేయండి. సాతాను యొక్క దుష్టుని యొక్క కార్యం దయపరచండి. మన యొక్క పనాన్ని కాకుండా అందగొడుతుంది ప్రభా. ఇంకెవరైతే మీ మనకి రావాలని ఆశ కలిగి ప్రయాణంలో ఉన్నారో వారి ప్రయాణము క్షేమంగా చేరినట్లుగా సహాయపడు. వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు.
ఇప్పటి వరకు నా ప్రభావ పాటల ద్వారా మేము పొందినారని ఇదిగో నా ప్రభావ మరి నేను ఆరాధించడం నా తండ్రి మరి యోగ 4 వివరాల ప్రకారం ఇదిగో నా ప్రభావ మరి కీర్తన 42వ ప్రకారం ఇదిగో నా తండ్రి మేము కొన్ని వాక్యాలు చూసుకొని ఆరాధించడం మాకు తగిన జ్ఞానం చెందించమని ఒకరిగా పూజిస్తూ నమ్మకాలు పాల్గొనాలని చెల్లించుకుంటూ దానికన్నా కోరుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. అయితే మనకు రెండో శేషాలను దేవుడు జననం గురించి క్రీస్తు రక్షకుడు జననం గురించి చూసుకుందాం. ఫస్ట్గా మనము ఆయనను ఆరాధించే బదులమైంటాం. ఈ ఆధిక్యత ఏ డినామినేషన్లో లేదు. ఓన్లీ దైవజనుడు కొత్త సింగన ద్వారా ఏర్పాటు చేసిన దర్శనం ఇచ్చిన ఈ యొక్క సహవాసంలోనే ఈ యొక్క ఆరాధన వ్యక్తిగత ఆరాధన కూడిక అనుకుంటాం. కాబట్టి ప్రియమైన వారులారా, నేటి దినాన ఆయన నీ కొరకు నా కొరకు జన్మించిన రోజు కాబట్టి ఆయన ఎందుకు జన్మించినాడు, ఎందుకు మరి మరణిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క ఆరాధన వర్తమానంలో దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే సామెతల గ్రంథంలో ఏముంటుందంటే, నరుని హృదయంలో దేవుడు పెట్టిన ఏంటిదంట దీపం లాంటిది ఆయన ఆత్మ. ఎందుకు ఆరాధించాలంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కాబట్టి మన దేవుడు ఏది వస్తువు కాదు, ఏదో విగ్రహం కాదు, ఆత్మసత్యమైన దేవుడు. అందుకే ఆయన ఆత్మ మనలో ఊదినాడు. కాబట్టి ఈ ఆత్మ ద్వారా మనం ఆయనను ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చూసుకున్నట్లయితే ఈ యొక్క కీర్తన గ్రంథము 42వ వచనం చూసుకున్నట్లయితే, నాశనకరమైన గుంటలో నుండి చిగటగల దొంగ గుంట నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాను. ఇది నాశనకరమైన గుంట ఏంటి చూపిస్తుందంటే, చీకటికి చూపిస్తుంది, మరణానికి చూపిస్తుంది, లోకంలో పాపానికి చూపిస్తుంది. జిగటగల దొంగ ఊపి అది ఎట్లుందంటే, నువ్వు పైకి లేవలేని స్థితి ఎట్లుందంటే, కుమ్మరివాడు ఏ విధంగా అయితే గుండెను తయారు చేస్తే మట్టిని చీకగల చేసి ఒక పాత్రగా తయారు చేస్తాడో, ఆ విధంగా మనము లోకంలో పాపంలో అంధకారంలో చీకటిలో వ్యభిచారంలో దొంగతనంలో మోసం చేయడం అన్నిటిలో మనము వెనుకపోయినాం. జిగటగల మట్టి ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను నన్ను పట్టుకుంటుంది. ఆ పాపం నుండి విడిపించడానికి నరరూపిగా దేవుడి లోకానికి వచ్చినాడు. ఎప్పుడైనా గ్రహించినావా? కాబట్టి ఆ దొంగ ఊపిలో నుంచి నిన్ను నన్ను పైకి లేవనెత్తడానికి ఆయన ఈ లోకానికి నరరూపిగా వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు అంటే, ఆయన ఆకాశమందు దేవుని ఎదుట సమానంగా ఉండడానికి, ఆయన సింహాసనం మీద ఉండడానికి ఇష్టపడలేదు. కానీ నరునిగా వ్యక్తునిగా తను తగ్గించుకొని నీ కొరకై నా కొరకై భూమికి ఆయన నరరూపిగా వచ్చినాడు. ఎందుకంటే లోకం అనే పాపం ఉన్నావు, చీకటి ఉన్నావు, అంధకారమైన జీవితం జీవిస్తున్నావు, వ్యభిచారంతో జీవిస్తున్నావు, మోసంతో జీవిస్తున్నావు, అన్ని విధాలుగా నష్టంలో కూరుకుపోయినా దేవుడు లేడని దేవుని ఎదురుగా దేవునికి దూరంగా జీవిస్తున్నా నిన్ను నన్ను దేవుడు ప్రేమించినాడు. దేవుడు ప్రేమ చేత ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను రక్షించినాడు. నేటి దినాల యొక్క మందిరానికి వచ్చినామంటే అది నేను దేవుడి యొక్క ప్రేమ చేత వచ్చినాం. నువ్వు నేను ఏదో చేసామని కాదు, దేవుడు నిన్ను తీసుకొచ్చినాడు. దేవుడు నిన్ను తీసుకొచ్చి ఆయన లోకం వైపు చూడకుండా దేవుని ఆరాధించాలని నిన్ను ఆయన పరిశుద్ధ మందిరానికి తీసుకొచ్చినాడు. ఒకసారి గ్రహించినావా? ఈ నాశనకరమైన గుండె ఏమి సూచిస్తుందంటే చీకటి. చీకటి అంటే సావు, మరణం. ఒకసారి కళ్ళు మూసుకో, ఏమైనా కనబడుతుందా? ఏమి కనబడదు. మరణము. ఆ మరణం నుంచి తప్పించడానికి నిన్ను నన్ను తీసుకొచ్చినాడు. ప్రియమైన వారులారా, అందును బట్టి దేవుని ఆరాధించాలి. అందుకే కాబట్టి మన యొక్క సహవాసంలో
వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది. కాబట్టి ఒక మనుషుడు ఒక వస్తువు ఇస్తే థ్యాంక్స్ అంటాం. దేవుడు ఈ దినాన్ని నీకు ఇంకొక దినాన్ని హెచ్చించినాడు, థ్యాంక్స్ చెప్పినారా? ఈ ఉదయకాలంలో ఎంతమంది లేవగానే ఆరాధించినారు? చేతులు ఎవరేమనుకో. ఉదయకాలంగానే దేవుడు ఈ దినాన్ని ఇచ్చినందుకు అయ్యా నిజంగా నిన్నటి దినాన్ని ఎంతో మంది చనిపోయినారు, నాకైతే ఇంకొక కొత్త దినాన్ని ఇచ్చినావు, అందరిని బట్టి శుద్ధిస్తున్నా అనుభవం అందరికి రావాలి. నువ్వేమన్నా చెయ్యి, ఏ స్థితిలోనే ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, లేవగానే దాటి పట్టక ముందే, ముఖం గడక ముందే, నిద్ర పడక నుంచి లేవగానే ప్రభా నాకు ఇంకొక దినాన్ని అనుగ్రహించినావు, నీకు వందనం. కాబట్టి ప్రార్థనకు ఆరాధనకు వ్యత్యాసం ఉంది. ప్రార్థన ఏంటిది? మనం అడిగేది ప్రభా అది ఇది అంటే చెప్పేసి ప్రార్థనలు అడుగుతా ఉంటాం. ఆరాధన ఏంటిది? దేవునికి అర్పించేది. మన ప్రాణ దేవుడుతో ఆయన అర్పిస్తున్నాం, ఆయనకు అర్పించుకుంటున్నాం. ప్రభా నా జీవితంలో ఇది చేసినావు, నా జీవితంలో మేలు చేసినావు, ఇగో నా గర్భఫలం ఇచ్చినావు, నా భూపంటలు ఇచ్చినావు, నా కుమారులను ఇచ్చినావు, నాకు ఉద్యోగం ఇచ్చినావు, నాకు ఆస్తి ఇచ్చినావు, నాకు బంగారం ఇచ్చినావు, నాకు బంగారం ఇచ్చినావు. దీనికి కృతజ్ఞత తెలియపరచేవారు ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ చిట్టగల ఊళ్ళో నుంచి లేవడానికి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు అనేది ఒక 2-3 మాటలు చూసుకుందాం. నువ్వు అనుకుంటుండొచ్చు, ఏదో షూటు కుట్టేసుకొని కొత్త బట్టలు వేసుకొని నేను తెల్లవచ్చి బోధించినంత మాత్రాన ఏదో నేను నిజానికి కాదు, నేను అన్నాడు ఎవడు భూమి మీద ఉండలే, మనుషులు బలహీనులు. అయినప్పటికీ దేవుని ప్రేమ ఎట్లుందంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినాడు. ఎట్లా పెట్టినాడు అంటే ఈ దొంగ ఊర్ల నుంచి, ఆ చీకటి ప్రదేశంలో నుంచి నిన్ను తప్పించడానికి ఆయన శరీరం అంతా దారిపోసినాడు. కాబట్టి ఒక 4 వచనాలు చూసుకుందాం. యెషయా గ్రంథము 50 అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 56వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని ఎండుకలు పెరిగిపోయే వారికి నా చెంపలను అప్పగించుతా, ఉమ్మివేయ వారికి అవమానపరచే వారికి నా ముఖమును దాచుకోలే. నువ్వు నేనేమన్నా ఆయనకు ఏమన్నా ఇదా? ఎందుకు అప్పగించినాడు? కొట్టువారి కన్నా ఆయన వీపును అప్పగించినాడు. అయితే పెరిగిపోయే వారికి ఇంటర్ని అప్పగించినాడు, ఉమ్మేసుకున్నాడు, చెంపలు అప్పగించినాడు. ఆయన వీపు పడ్డ సారాలుగా దూరపడిందంట. అంతేకాదు నిన్ను యొక్క పరిశుద్ధ స్థలంలో ఉంచడానికి ఆయన ఏం చేసి వచ్చినాడు తెలుసా? ఎవరైనా ఒకరు అడిగాడు. ఎబ్రి పత్రిక 13:12 ఎవరైనా తీసి చదవండి. ఎబ్రి పత్రిక 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత తన ప్రజలను పరిశుద్ధపరచుటకై గౌని వెలుపడ శ్రమ పొందెను. చాలు. ఎక్కడ గౌని వెలుపడ ఎవరుంటారు? గౌని వెలుపడ చెప్పండి. గౌని వెలుపడ ఎవరుంటారు? సపోజ్ నేను ఎవరు బతకనికి వచ్చిన, నాకు ఎయిడ్స్ రోగం వచ్చిందనుకో, లేదా కుష్ఠవ్యాధి వచ్చిందనుకో, ఏదో పరిస్థితి దొంగతనం చేసిననుకో, దొంగతనం చేస్తే ఏడు పంచాలు పెడతారు, గౌని లోపల పెడతారు. మరి ఒకవేళ లేని రోగం వచ్చిందనుకో, కరోనా వచ్చిందనుకో, కరోనా వచ్చిన టైం ఎట్లా రోజులు ఎవరైనా వచ్చారా? ఊరు బయట వచ్చారు. అదేనా? దేవాది దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను పాపం నుంచి విడిపించడానికి తను ఏం చేస్తుంది తెలుసా? గౌని వెలుపట ఏమి లేని వాడుగా, దరిద్రుడుగా, దీనుడుగా, కొట్టివేవాడిగా, ఉమ్మవేవాడిగా ఆయన గౌని వెలుపట శ్రమ పొందినాడు. ఆయన అంతేకాదు, ఆయన గౌని వెలుపట శ్రమ పొందినాడు. మనల్ని ఎక్కడ ఉంచినాడు? గౌని లోపల ఉంచినాడు. ఆదికాండం 27:17 అనుకుంటా. ఆదికాండం 27:17 అనుకుంటా. ఇది పరలోక గౌని. ఏంటిదంటే ఇది పరలోక గౌని. ఆయన గౌని వెలుపట శ్రమ పొందినాడు.
మనలను గౌరవ లోపల ఉంచుతూ వచ్చినాడు. గ్రహించిన వారు ఆయన వీపును అప్పగించినాడు. ఆయన ఉన్నది అక్కడ 27:17 అనుకుంటా, లేదంటే 20:17-27 అనుకుంటా, అక్కడ ఉంటది. ఇదే పరలోక గౌని అని ఉంటది. ఇక్కడ చూడండి 17-28 28-17 చూడండి. క్షమించండి. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం, దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గమని ఇదే అనుకునే. పరలోక గమని ఎక్కడ మనం ఎక్కడున్నాం? ఇది పరలోక గమని, పరిశుద్ధ స్థలం. దేవుడు ఎక్కడ శ్రమ పొందినాడు? ఆయన గమని వెళ్ళిపడి శ్రమ పొందినాడు. నేను గమని లోపల ఉంచినాడు అంటే దేవుడికి ఎంత ప్రేమ చెప్పాడు. ఎప్పుడైనా గ్రహించినారా? నిన్ను నన్ను ఆ పాపము, శాపము, లోకము, నరకము, వేదన, బాధలు అన్ని మనం ఏం తట్టుకోలేము కనుక ఆయననే భరిస్తున్నాడు. ఎక్కడ భరించినాడు అంటే ఆయన ఈపు మీద భరిస్తున్నాడు. కాబట్టి ఉమ్మి గురించి తెలుసు కదా, అక్కడ మత్తయి వార్తలు ఉంటది. ఆయన ముఖం మీద ఉమ్మేసినారు. ఉమ్మి గురించి చూసుకుందాం. మత్తయి వార్త 26-67 చూడండి. త్వరగా 26-67 మత్తయి వార్త. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మేసి 26-67 అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గొద్దిరి. ఒకవేళ నేను ఆ జీవితంలో ఎవరైనా మన ముఖం మీద ఉంచుతావా? పట్టుకుంటావా? ఇక మా పరిస్థితి ఎక్కడుంటాడని నా ముఖం మీద ఉంచుతావా అని పోలీస్ స్టేషన్ దాకా కేసు పడుతుంది, పంచాయత్ దాకా అవుతుంది. ఇక అక్కలైతే సిగర్ పట్టుకొని పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు ఆ నాశనకరమైన గుంటల నుంచి విడిపించడానికి ఆయన ముఖం మీద ఉమ్మేసుకుని ఆయన ఏం చేసినారట? గుద్దినారట. ఎందుకు గుద్దినారా? దేవుడు కుమారుడు కదా, ఆయన ఎందుకు గుర్తించుకున్నాడు? ఏం పెరిగివాడా? అవిశ్వాస? ఏంటిదైనా భయపడ్డవాడా? కాదు, నిన్ను నన్ను పిరికితనం నుంచి విడిపించడానికి. నువ్వు నేను భయపడతాం, దెబ్బలకు భయపడతాం, ఉమ్మేసుకోవడానికి భయపడతాం, కొట్టించుకోవడానికి భయపడతాం. దాని నుంచి తప్పించడానికి నీ శ్రమ నా శ్రమ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వీపుగా మోసుకున్నాడు. కానీ అక్కడ ఏంటి? ఉమ్మేసినారు, గుర్తించుకున్నాడు. ఇంకొక చూసుకున్నా, అదే మత్తయి వార్త 27 పక్కన ఉంటుంది. 27-26 ఒకటి ఉంటుంది చూడండి, మంచి వాక్యం. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడలతో కొట్టించి సిలువ వేసి. కొరడంటే ఆశీర్వచనే కొరడ కాదు, అది ఆ వ్యవసాయం అక్కడ ఎంత టౌన్లో ఈ యొక్క 40 ఏళ్ల క్రిందట వ్యవసాయం చేసే ఎట్లుండే వారికి కొరడ ఉంటుండే. ఒకవేళ ఎద్దు నడవకపోతే దాంట్లో ముళ్ళు గుచ్చి కూస్తా ఉండేది. ఈ కొరడ అంటే ఏముందంటే 5 పొరలు ఉంటే ఆ పొరలకు మనం ఏ విధంగా చేప గాలం వేస్తామో ఆ విధంగా పెట్టి కొట్టినారు. కొడితే ఇట్లా కొట్టినప్పుడు ఇట్లా కొట్టి తీస్తే ఒకటి దాకా 30 దెబ్బలు కొట్టినప్పుడు తీస్తే మాంసము వచ్చినారు. అంతేకాదు ఎట్లా కొట్టినారు? మనం కొట్టమంటే ఇక్కడ ఏడాది కొడతాం, ఏడాది తెలియదు చచ్చిపోతాం. కానీ వాళ్ళు రోమా ప్రభుత్వం వాళ్ళు ఒక క్రమం చొప్పున కొట్టినారు. పోలీసులు కొడతారు. మనకి ఎవరైనా తిన్నారా? మోకాళ్ళ మీద కొడితే రక్తం రాదు, మరి దెబ్బ తాగదు, రక్తం రాదు, బయటికి కలవడదు. మనం కొడితే కమిలిపోతారు. కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా ఏం చేసినారంటే ఒక క్రమం చొప్పున కొట్టినారు. అయితే ఆ రక్తము ఆ మాంసం ముద్దలు ఏ విధంగా వచ్చినాయంటే చేతి ఎట్లయితే దున్నబడినో ఆ విధంగా దున్నినట్లు అంటారు. కాబట్టి ఆయన ఏం చేసినారు? కొట్టినారు, సిల్వ వేసినారు. అంతేకాదు ఆయనకి ఇంకేం చేసినారంటే ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటం పెట్టినారు. ఎందుకు పెట్టినారంటే నీ యొక్క నా యొక్క జీవితం పెట్టినంటే పాప జీవితం, భ్రష్టు జీవితం, వాడు మంచి ఉంటే ఓర్వలేని తన జీవితం,
చేయడానికి ముందకి పెట్టుకున్నాను. అయితే అసలు దానికోసం రండి వీపు గురించి 4 మాటలు చూసుకొని ముగించుకుందాం. కాబట్టి యెషయా గ్రంథం 56 ప్రకారము కీర్తన 128 అక్కడ ఉంటుంది వీపు గురించి. 128 3 ఎట్లా దున్నిందంట అక్కడ ఆయన వీపు ఎట్లా దున్నబడిందంటే అక్కడ ఉంటుంది చూడండి. తీసారా పేజ్ నంబరు 129 3 దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలనుగా పొడుగా చేసిరి. చాలు. ఎందుకైనా ఎంత కష్టము? ఏ పాపం చేసినాడు? మనం చేసిన పాపం. ఏ పాపం చేసినాం అనుకుంటుండొచ్చు. వ్యభిచారం చేసే పాపం. వ్యభిచారం చేసే పాపం కాదు. వాక్యం చదివిస్తుంది. కొరత్యో ఫిలింలో ఉంటుంది, నాకు రెఫరెన్స్ తెలియదు, ఆ జ్ఞాపకం లేదు. నన్ను తప్ప వేరే విగ్రహాలను పూజిస్తే అప్పుడే నాకు వ్యభిచారం చేసినట్టు అని ఉంటుంది అక్కడ. అందుకే మన యొక్క అంటే అనుకుంటుండొచ్చు వ్యభిచారం. అయితే నువ్వు ఏంటిదంటే దేవుణ్ణి విడిచిపెట్టి వేరే దేవుని పూజిస్తున్నావు కాబట్టి నువ్వు దేవునితో వ్యభిచారం చేస్తున్నట్లు, దేవుని యొక్క సావాసానికి నువ్వు వ్యభిచారం చేస్తున్నట్లు లెక్క. కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఏంటిదంటే ఇక్కడ దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలనుగా పొడుగా చేసిరి. ఒకవేళ ఒక వ్యవసాయకుడు ఒక చేను ఏ విధంగా దున్నుతాడు? ఒక ట్రాక్టర్ మన పొలంలో వేసి ఏ విధంగా దున్నుతాడు? ఒకవేళ మధ్యలో గడ్డలు కొనుక్కుంటామా? మళ్ళీ ఏం చేస్తాం? రిటర్న్ చేసి స్ట్రేట్ గా నిలువుగా పొడవుగా, ఒకవేళ వాడు నాగలి లోతు వేయకపోతే దాన్ని బ్రేకులు తెచ్చిపిచ్చి, ఒకవేళ ఎడ్లతోటి దున్నితే దాని మీద రాయిని కట్టి లోతుగా పోయేటట్లు దున్నుకుంటాం. ఒకవేళ గడ్డలు పోతే అడ్డం పొడవు దున్నుకుంటాం. ఇక్కడ కూడా దేవాది దేవుడు లోకరక్షకుడు ఆయన నీ కొరకు నా కొరకు నీ పాపం నా పాపం తోచివేయడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వీపును అప్పగిస్తున్నాడు. ఆయన వీపుని ఎట్లా అప్పగించినాడంటే సాగలుగా దున్నబడింది, పొడవుగా దున్నబడింది, లోతుగా దున్నబడింది. నీ నా పాపము అంత లోతు కోరుకపోయింది. కాబట్టి ప్రేమైన వాళ్ళ గమనించినారా? ఒక చేనును వ్యవసాయకుడు ఏ విధంగా అయితే దున్నుతాడో ఆ విధంగా దున్నబడింది. కాబట్టి నిజంగా ప్రభా నా జీవితంలో నిజంగా ఇన్ని శ్రమలు పొందితివా, ఇంత బాధను అనుభవిస్తేవా కేవలం నేను చేసిన పాపాన్ని బట్టి. ఏం పాపం? ఆదమవ్వ దేవుడు ఏమనుకున్నాడంటే మనుషులను ఆయన స్వరూపంలో తయారు చేసినాడు. తయారు చేసి ఏం చేసినాడంటే ఏదో తోటలు విడిచిపెట్టినాడు. విడిచిపెట్టి ఆ తోటలో ఉన్న ప్రతి పండును తినొచ్చు, కానీ పండును తినొద్దు అంటే ఏం చేస్తున్నారు? పండు తిన్నారు. తిని ఏమైపోయింది? అక్కడ దేవుడు మాటను మీరు కాబట్టి ఆ అతిక్రమం పాపంలో జీతం మరణం. నేటి వరకు ఈ మానవ సమాజానికి మరణం ఎట్టొచ్చిందంటే ఆ మానవుల నుంచి మరణము. ఆ మరణం నుంచి తప్పించడానికి దేవుడు తన వీపును అప్పగిస్తున్నాడు. ఇంకోటి చూసినట్లయితే మీకా గ్రంథము 3:12 ఒకటి ఉంటుంది చూడండి. తీసుకున్నాం చదవండి. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడను. ఎవరిని బట్టి అంట? మిమ్మును బట్టి, నన్ను నిన్ను బట్టి చేను దున్నబడినట్లు సియోను దున్నబడను. కాబట్టి ఆయన వీపు దున్నించుకున్నాడు, కొట్టించుకున్నాడు, ముఖం మీద ఉమ్మేసుకున్నాడు, కొరడలతో కొట్టించుకున్నాడు, గుర్తించుకున్నాడు. ఇంకా అనేక రకాల హింసలు పెడుతొచ్చినారు, బాధలు పెడుతొచ్చినాడు. అంతేకాదు గౌను వెలుపడ శ్రమ పొందుతొచ్చినాడు. ఏమి లేనివాడుగా, బిగారిగా, ఆయన రిక్తునిగా ఆ గౌను వెలుపట, ఊరు వెలుపట శ్రమ పొందుతొచ్చినాడు. నిన్ను మాత్రము ప్రజల మధ్య ఊరు లోపట నిన్ను గౌని లోపట ఉంచుతొచ్చినాడు. ఎందుకంటే తన తండ్రి చిత్త ప్రకారం జరగవలసింది. కాబట్టి తను ఏ విధంగా అయితే సూచించినాడో, ఏ విధంగా అయితే తన వాక్యం నెరవేర్చబడాలనో
తన కుమారుని ద్వారా నేను భూలోకంలో ఉన్న నీ కొరకు నా కొరకు తన వాక్యం ద్వారా నెరవేర్చబడుతూ వచ్చింది. ఆయన అసాధ్యుడు కాదు, అడ్డము ఎదురుడడానికి ఆయన బలాఢ్యుడు, అడ్డం మాట్లాడగలడు. కానీ ఎందుకు తెలుసా? తండ్రి ఆజ్ఞ ప్రకారము నోరు మౌనముగా ఉంచున్నాడు. ఆయన నోరు తెరవలే, ఆయన ఎవరిని దూషించలే, అపాసించలే. కానీ దేవుని అపాసించినారు, దూషించినారు, కొట్టబడుతూ వచ్చినారు. కాబట్టి ప్రేమైన వారలారా, ఆయన వీపు సారంగా దున్నబడుతూ వచ్చింది. మిమ్మును బట్టి, నిన్ను నన్ను బట్టి సీయోను ఏ విధంగా దున్నబడిందంటే, ఒక చేను ఏ విధంగా అయితే దున్నబడిందో ఆ విధంగా దున్నబడింది. అందరిని బట్టి దేవుని ఆరాధించాలి. కాబట్టి ఇంకోటి చూసుకుందాం. అదే యెషయా గ్రంథము 51:23. ఆయన వీపు ఎన్ని రకాలుగా పనిచేస్తూ వచ్చిందంటే, ఎన్ని రకాలుగా మానవుని విముక్తి చేస్తూ వచ్చిందంటే, ఈ వీపు గురించి ఇంకా 3 వచనాలు చూపించి నేను ముగిస్తా. 53 ఎంతమ్మా? 51:23 కదా. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టేదను, మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగపడమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా. ఏం చేసినాడు ఇంకా? ఆయన వీపు ఎట్లా? నేలకు ఎట్లా వచ్చినాడు? ఇప్పుడు ఆ కీర్తన గ్రంథం 42 చదువుకున్న వారా, ఆ జిగిటగాల ఊపిలో నుంచి జిగిటగాల మట్టిలో పట్టి మనం లేస్తామా? లేవలేని పరిస్థితి. ఒకవేళ ఒక లారీ పబ్లిక్ కాల్ పెట్టాను అనుకోండి, మనకు అర్థమానికి చెప్తున్నాం, పెట్టి అన్న మనల్ని ఎత్తేసినాడు, లేస్తామా? లేవలేదు. మరి అప్పుడు ఏం కావాలి? మనకి ఏదైనా కత్తెరలు కావాలి, లేదా గుడికులీలు కావాలి, దాన్ని కరిగే దాని నుంచి విడిపించే ఒక సాధనం అయితే కావాలి. మరి ఈ లోకమైన పాప బంధకాల నుంచి విడిపించడానికి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, నేను పరిశుద్ధ స్థలంలోనికి నడిపించడానికి, నువ్వు అగాధమైన పాతాళ లోకంలో ఉన్నావు కాబట్టి, కొట్టుకుపోతున్నావు కాబట్టి, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావు కాబట్టి ఏం చేస్తావు? నీకు ఒక నిచ్చెన కావాలి కాబట్టి, నీకు ఒక మెట్లు కావాలి కాబట్టి, ఒకవేళ ఒక బావిలో నువ్వు దిగితే ఆ బావికి మెట్లు లేకపోతే ఒక గూడు కట్టుకొని, ఒక తాడేసుకొని, ఏ విధంగా అయితే ఆధారం చేసుకొని పైకి ఎక్కుతావు. ఒకవేళ లేకుంటే ఈ గ్రామానికి ఒక బాగు ఉంటే, ఆ బాగు దాటలేని పరిస్థితి ఉంటే ఏం కావాలి? ఒక వంతెన, బ్రిడ్జి కావాలి. అయితే అప్పుడు మనం ఏంటిది? సురక్షితంగా దాటగలుగుతాం. పాపమైన బంధకాల నుంచి నువ్వు తప్పించలేవు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఎక్కలేని పరిస్థితి ఉంది కాబట్టి తన వీపునే నేలకు మార్చినాడు. అది ఎట్లా చేసినాడంటే నిచ్చెనగా ఉపయోగించినాడు. ఆ పాపమైన స్థలం నుంచి పరిశుద్ధ స్థలంలోనికి నిన్ను నన్ను నడిపించినాడు. ఇక్కడ బురద మట్టి ఉంది, ఇక్కడ మంచి నీళ్ళు ఉన్నాయి, లేకుంటే ఇక్కడ లోయ ఉంది, లేకుంటే ఇక్కడ ఒక స్థలం ఉంది, ఇక్కడ ఒక స్థలం ఉంది, మధ్యలో పెద్ద లోయ ఉంది. మనం దాటలేని ఏం కావాలా? అర్థమవుతుంది నా భాష? నా పక్కనే మీ సాస్పేటే పక్కన ఉంటుంది చిన్న గ్రామం. అర్థమవుతుందా? ఇప్పుడు మనము ఇక్కడ మనుషులు ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. ఇది నరకం అనుకోండి, ఇది దేవుడి పట్టణం అనుకోండి. మధ్యలో ఏముంది? దేవునికి మనకు మధ్యలో ఏముంది? అగాధం ఉంది. ఈ అగాధంలో మరొక లోయ ఉంది. ఆ లోయలో దిగితే లేవలేని పరిస్థితి ఉన్నాము. మరి అప్పుడు ఏం కావాలా? నిచ్చెన కావాలా? దేవుడు ఏం చేశాడు తెలుసా? నిన్ను ఆ లోకమైన పాపం నుంచి విడిపించడానికి, ఈ పరిస్థితి స్థలంలోకి తీసుకురావడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే, నువ్వు దాటలేని పరిస్థితి ఉన్నావు. అది ఎవరి కారణం కాదు. ఏ బ్రిడ్జ్ అక్కర్ లేదు, ఏది అవసరం లేదు, ఏ మెట్ల అవసరం లేదు. దేవుడే నిచ్చెనగా చేసుకొచ్చినాడు. ప్రభా, నా జీవితంలో కూడా ఎన్నో మాకు పడిపోతూ చెడిపోతున్నా లోకంలో, పాపంలో, అధికారంలో, చీకటిలో, ఆ పాపం అనే చీకటిగల ఊపిలో, ఆ చీకటిగల ప్రదేశంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు ప్రేమించలేదు. నువ్వే ప్రేమించినావు. ప్రేమించి నన్ను ఏం చేస్తున్నావంటే, ఆ పాపం అనే ఆ స్థలం నుంచి పరిశుద్ధ స్థలంలోకి నడిపించడానికి నీ యొక్క వీరులు నాకు నిచ్చెనగా చేస్తున్నావయ్యా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఒకసారి ఆయన ఆలోచన చేసినామా? ఆయన ఈ గురించి 1000 సార్లు చదవచ్చు.
దినపోషణలా, బైబిల్ స్టడీలా, రకరకాలుగా ఆయా రకాలుగా దర్శకులు మీ మధ్యన బోధించవచ్చు. కానీ వీపు గురించి ఇంత త్యాగం ఉందని ఎప్పుడైనా మనం ఆలోచన చేసినామా? ఫస్ట్ ఏం చేసినాడు? ఆయన వీపును అప్పగిస్తున్నాడు. రెండవది ఏంటిది? ఆయన వీపు దున్నబడికి వచ్చింది. మూడవది ఏంటిది? ఆయన వీపు నిచ్చెనగా తీసుకొచ్చినాడు. ఎందుకంటే నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి పాపం నుంచి పైకెక్కలేవు. ఇంకా లోకంలో తింటున్నావు, తాగుతున్నావు, పాపంతో తిరుగులాడుతున్నావు, ఇంకా పాపాన్ని ప్రేమిస్తున్నావు, డబ్బును ప్రేమిస్తున్నావు, దేవుడు ఎరగలేకున్నావు. దేవుడు అంటున్నాడు, చూడు ప్రియ సహోదరి సహోదరా, రెండు చేతులు చాచి నా వైపు రండి అంటున్నాడు. నీకు రక్షణ కలిగించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే దూరంగా జీవిస్తూ వస్తున్నాం. ఆ దూర ప్రదేశం నుంచి నిన్ను రప్పించడానికి ఆయన ఏం చేసుకొచ్చినాడంటే ఒక నిచ్చెనగా తన వీపును నేలకు మనసుతో వచ్చినాడు. కాబట్టి ఇంకొకటి చూసి యెషయా 38, ఇది యెషయా గ్రంథంలో 38:17 ఉంటుంది చూడండి. 38:17 మికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని కోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ పారవేసితివి. సరే, పోయిన వారం నుంచి ఈ వారం వరకు ఎన్ని పాపాలు చేసినట్టు చెప్తారా? చెప్పమ్మా. మనం ఎందుకంటే పరిశుద్ధులం ఈరోజు, ఎందుకంటే మంచి కొత్త బట్టలు వేసుకొని 2 సార్లు సబ్బు పెట్టి స్నానం చేసుకొని, నేను సెంటు కొట్టుకొని వాసన రాలికి కంపు హృదయానికి రకరకాలుగా విషయాలు వేసుకొని మిమ్మల్ని మళ్ళీ మనకు వచ్చినాం. ఎన్ని పాపాలు చేసినాం? నేను ఒక 2,000 చేస్తాను. ఎట్లా చేసినాం? ఫోన్ ఉంది కదా, ఫోన్తో చేస్తూ ఉంటాం అంతేనా? చాలా ఒక పాపం. నీ భర్త ఆయన పోదని అనుకో, నువ్వు వినలేవు, పాపం. సేవలో పని చెప్పాడు అనుకో, చేయలేవు, పాపం. ఆ సంఘ ప్రార్థనకు అనవ చేసాడు, రాలేవు, పాపం. బైబిల్ స్టడీకి రాలేవు, పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి ఎన్ని ఆజ్ఞలు తప్పినాం మనం? ఎన్నో రకాలుగా పడిపోతా ఉన్నాం. కాబట్టి ఒక దినం రాబోతుంది, ఆ పాపానికి లెక్కకు లెక్క, మెత్తికి మెత్తి ఉండబోతుంది. అది బలవాడు మనకు అయితే మంచిగా ఉంటుంది, మధ్యస్వార్థం ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా వస్తే చెప్తారు, దేవుడు అనుగ్రహిస్తే. కాకపోతే మనం ఎన్ని పాపాలు చేసాం? మనం ఏ పాపాలు చేయలేం. యేసుప్రభువే చేసాడు కదా. మన పాపములు అనే మూట మోయలేని బరువు ఉంది కాబట్టి ఆయన ఏం చేసినాడు తెలుసా? మళ్ళా పాపం చేయకు బిడ్డ, మళ్ళా నాశనకరమైన గుంతలోకి పోకు, ఆ దిగట మట్టిలోకి దిగకు, ఆ పాపంలో కొరకపోకు, అబద్ధం జోలికి పోకు అని చెప్పి నీ పాపాన్ని ఆయన ఏం చేసినాడంట? ఆయన వీపు వెనకతో పారవేసి వచ్చినాడు. ఒకవేళ వెనకతో పారవేసి చూస్తామా మనం? మన పాపంలోనే మూటను ఆయన ఏం చేసి వచ్చినాడంటే నీ పాపాన్ని ఆయన కొట్టివేసి వచ్చినాడు. నువ్వు ఏ విధంగా జీవించాలో నీకెరకైగా, నువ్వు ఏ విధంగా ఆరాధన చేస్తావో నీకెరక. పాపంతో చేస్తావా, పరిశుద్ధతో చేస్తావా, ఆత్మతో చేస్తావా, ఇంకా అందరాత్మతో చేస్తావా, లేక సైతం ఆత్మతో చేస్తావా, అది నీ ఇష్టం. అది నీకే లెక్క. కాకపోతే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ పాపం పోయడానికే నాకు మికటమైన ఆయాసం కలిగింది. కలిగిన అది నాకు నెమ్మదికి కారణమైంది. నీ పాపం నేను పోయడానికి నేను ఆయాసపడ్డా, అయినా నాకు నెమ్మది కలిగించింది. ఎందుకు తెలుసా? తన తండ్రి చిత్త ప్రకారం. మన పాపం ఎట్లా? అక్కడ ఏముంది? మికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను అనుకుంటుండొచ్చు. మన యొక్క పాపముల మూట అంతా ఉంది. అందుకే క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా చాలా జాగ్రత్త ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి. మాట తీరు కానీ, పద్ధతి కానీ, ఇంకా మన నడవడిక, మన మాట తీరు, ఇవన్నీ చాలా జాగ్రత్త ఉండాలి.
కాబట్టి ఆయన మన దేవుడు ఆశామాష అయిన దేవుడు కాదు, అలాగప్ప మా దేవుడు కాదు. ఏదో ఈడ పెట్టి ఒక రాతిని పెట్టి దేవుడు కాదు, ఏదో చెట్టు కాదు. ఇవన్నిటిని సృజించిన ఏకైక దేవుడు ఎవరు? సృష్టి. మనం మూడో పాట వాడినాము. అక్కడ పక్షులు ఆరాధించినాయి, ప్రాకు జీవులు ఆరాధించినాయి, సముద్రాలు ఆరాధించినాయి. ఎందుకు తెలుసా? ఎందుకు ఆరాధిస్తున్నాయి? సముద్రం, అయ్యా నాకు సముద్రాన్ని ఏర్పరచుకున్నావు, నేను నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఇవ్వడానికి, ఆకాశం నుంచి ప్రజలకు నీళ్ళు ఇవ్వడానికి, నా ప్రజలకు, నా యొక్క సహోదరులకు పంటలు పండించడానికి, వర్షాన్ని ఇవ్వడానికి నన్ను ఏర్పరచుకున్నావు, అందులో స్తుతిస్తున్నా. ఫలవృక్షములు అంటున్నాయి, నేను నన్ను కల్పించినావు, ప్రతి మనిషికి తినడానికి ఫలవృక్షములను ఇస్తున్నా, తగిన కాలమున ఫలం ఉంది, పూతొచ్చి కాయ కాసి అది పరిపక్వం ఉంది, ఫలమునిస్తున్నా, నేను తినడానికి ఆహారం ఉంటున్నా, అందును బట్టి స్తుతిస్తున్నా. ఇదిగో చెట్టు అంటుంది, ఒక ఇల్లు కట్టుకుంటే ఒక దర్వాజగా వస్తున్నా, అందును బట్టి స్తుతిస్తున్నా. సముద్రం మత్స్యములు అంటున్నాయి, సముద్రంలో నిలిచినావు, చిన్న చిన్న పురుగులు తింటున్నా, అవి మనిషికి జీవహారంగా ఇస్తున్నా. వాళ్ళ అలసిన దేహాలకు ఏంటిది? మంచి మాంసాన్ని ఇస్తున్నా. అవి ఆరాధిస్తున్నాయి. మరి మనం మనుషులం ఆరాధిస్తలేదు. సండే రోజు పెళ్లి పెట్టుకుంటాం, సండే రోజు బర్త్డే పెట్టుకుంటాం, సండే రోజు ఒకవేళ ఇద్దరు మధ్య ఆల్మల మధ్య కొట్లాట వస్తే చర్చికే బంద్. తల్లి వస్తే పిల్ల రాదు, పిల్ల వస్తే తల్లి రాదు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య. దేవుని మీద ఎంత భక్తి ఉందో చూడండి. కానీ నీ యొక్క అబద్ధం అనే మూట ఎక్కడ పారవేసినాడు దేవుడు? ఆయన వీపు వెనుక తట్టున పారవేసుకొచ్చినాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మరి ఆ విధంగా మనము గ్రహించాలి. ఆయన వీపు వెనుక తట్టున మన పాపంలోని మూటను పారవేసుకొచ్చినాడు. మన యొక్క పాపం అనే మూట ఏ విధంగా ఉందంటే, ఆయనకి ఏమైందంట? మికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. ఎంత బరువు! పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో పడ్డప్పటి నుంచి ఇక్కడ కీర్తన గ్రంథంలో 50 అధ్యాయము 5వ వచనం అనుకుంటే ఒకసారి తీయండి. 50 అధ్యాయము మనిషి యొక్క జీవితం ఎట్లుంటుందో చూడండి. మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క జీవిత చరిత్ర ఎట్లుంది అక్కడ. 55 అనుకుంటా. నా తల్లి తీసరా 50 అధ్యాయం 5వ వచనం. నేను పాపం నన్ను పుడితిని అనుకుంటాను. 51 సారి క్షమించండి. 51:5 నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి గర్భము ధరించను. ఎక్కడ నుంచి వచ్చినటి పాపము? మన తల్లి కడుపులో పిండము నిర్మింపక మునిపి మనం పాపస్థితి నుంచి ఎదుగుతూ వచ్చినాం. ఆ పాపం మనం మూటపోయడానికి ఏమైపోయింది తెలుసా? దేవుడు మికటమైన ఆయాసం కలిగినప్పటికీ ఆయన ఏమైపోయింది? నెమ్మది కలుగుట కారణమై. ఎక్కడ నెమ్మది? ఎట్లా నెమ్మది కలిగింది? నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశం అనే గోతి నుంచి తప్పించినావు. అది తన తండ్రి చిత్త ప్రకారం. కాబట్టి నీవు నా వీపు వెనుక తట్టు నా పాపంలో నువ్వు పారవేసినావు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, నేటి క్రిస్మస్ పండుగ సందర్భంగా పాపము జోలికి, అబద్ధము జోలికి వెళ్ళొద్దు. ప్రభు ఒక తీర్మానం చేసుకోండి. నిజంగా నా పాపం ఎన్నున్నా, మొయ్యలేని పాపం, పైసల కట్టలు ఎన్నైనా మోస్తాం మనం. ఒకటి దొరికినాయి అనుకో ఎంతైనా. మొన్న మా దాని లారీకోలో పడ్డది పెట్రోల్, బాకెట్ల కొద్దీ తింపుకపోతున్నారు. ఒక్కటి కోసం ఫినాయిల్ కూడా తాగే రకం మన పరిస్థితి. పైసలు దొరికితే ఎన్నైనా మోస్తాం. కాకపోతే మన పాపం మన మూట ఎంత ఉందో తెలుసా? రోజు రోజుకు ఎంత పెరిగిపోతుందో. ఎవరైనా అబద్ధం ఆడతారు. చిన్న మిస్టేక్, ఫోన్ వస్తుంది, ఏమంటావు నేను ఈయనే ఉన్నట్టు. అప్లోడ్ వచ్చాడు అనుకో, ఇంట్లో ఉంటాడు, భార్యతో మాట్లాడిస్తాం. ఆ అప్లోడ్ వస్తే పిల్లలతో మాట్లాడిస్తాం. ఎన్ని అబద్ధాలు లెక్క పెట్టుకోండి. ఈ అబద్ధాలను ఏం చేసినాడు దేవుడు అంట? తన వీపు వెనక తట్టున పారవేసుకొచ్చినాడు. ఆయన మరి ఎందుకు చేయవలసి వచ్చిందంటే, నన్ను ఆ పాపం నుంచి తప్పించడానికి, జిడ్డగల ఆ గోతిలో నుంచి తప్పించడానికి. ప్రియమైన వాళ్ళ అందుకే దేవుని వాక్యము
విన్నట్టుగా ఆరాధన చేయాలి. ఆత్మతో, సత్యముతో, ఈ యొక్క హృదయ వాంఛనతో ఆయనను ఆరాధించాలని దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. ఇంకోటి చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 118 అనుకుంటా, 105, 18వ వచనం. వారు సంఖ్యల చేత ఆయన కాళ్ళను నొప్పించిరి, ఆ ఇనుము అతని ప్రాణమును వాదించను. చూసావా, నీ కొరకు నా కొరకు ఆయన దేన్ని లెక్క చేయలే. ఇనుము చేత బాధ పెడుకొచ్చినారు, ఇనుము చేత ఆయన కాళ్ళను బంధిస్తొచ్చినారు. అయినా కానీ దేవుడు దేనికి, ఆయన నిన్ను నన్ను తప్పించడానికి వెనుదిగలే. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. కాబట్టి నువ్వు నేనంటే దేవునికి ఎంత ప్రేమ తెలుసా? పిచ్చి ప్రేమ. లోకంలో పిచ్చి పిచ్చిగా ప్రేమించుకుంటారు, పిచ్చి పిచ్చిగా చనిపోతా ఉంటారు. పిచ్చి పిచ్చిగా ప్రేమించుకుంటారు, ఏమైనా టైంలో పిచ్చి పిచ్చి ఆలోచనలతో తల్లిదండ్రులు చెప్పిన వినకుండా చేసి అనార్థంగా నడిప్రాయంలో కొన్ని రైలు కిందనో ఊరేసుకొని మందు తాగో ఎన్నో సంఘటనలు జరిగిపోతా ఉంటాయి. కానీ దేవునికి నీవు నేనంటే ఎంత ప్రేమ అంటే తెలుసా? పిచ్చి ప్రేమ. ఒకవేళ ఇది ఒకవేళ ఇక్కడ బాంబు ఉన్నదనుకో, ఈ బాంబు ముట్టుడంటే ముడతామా? దీన్ని ముడితే చచ్చిపోతామంటే మనం ఎవరైనా ముడతామా? కానీ యేసయ్య అంటున్నాడు తెలుసా, నేను చచ్చిపోయినా సరే దీన్ని ముడతా ఉన్నాడు. అంత ప్రేమ మానవుని మీద. దేవుని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆ కల్వరి శిలువలో ప్రేమిస్తా ఉన్నాడు. ఎందుకు? దేవుని కుమారుడిగా వండుకుంటా ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఏమైనా ఆశమాసి దేవుడు అనుకున్నావా? ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. మార్పు చెందిన దేవుడు. మలాకి 6:3 అనుకుంటా ఒక మాట సుతము. మలాకి తీయండి, 3:6. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. ఓకే సార్, ఏంటిదంట? యెహోవానైన నేను, ఇక్కడ ఉన్న నీకు నాకు చెప్తున్న మాట, దేవుడు సెలవిస్తున్న మాట. యెహోవానైన నేను. ఎవరైనా చెప్తావా నేను నిన్ను నమ్ముతున్నా అని చెప్పగలుగుతావు? నేను నిన్ను ఒడుస్తున్నా అంటావా? ఒడిస్తే నిన్ను ఒడిచేస్తాను, అంతేనా? ఒకవేళ ఒక చేల మంచి పంట నాకు రాత్రి పోయి దొంగతనం చేయాలంటే మనకు తెలుసు, ఈ పంట ఎవరితాను లేదు, నేను కావాలి ఉండాలి. లేదు, కావాలి లేకపోతే కరెంట్ షాక్ పెట్టాలి. ఏదో రకాలుగా వాడు మన పంటను కాపాడుకునికే చేస్తాడు. మనం ఏం చేస్తాం? ఎట్టికి పోతాం, దొంగతనం చేయడానికి పోతాం, కంచె పడతాం, చచ్చిపోతాం. చచ్చిపోయినాక మన ఇంటి మీద చేస్తాం, లక్షలు వసూలు చేస్తాం. కానీ దేవుడు నీ కొరకు నా కొరకు ఏమంటున్నాడు? యెహోవానైన నేను మార్పు లేని వాడని కనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేరు, ఎప్పుడు నశించిపోలే. మనం ఏంటిది? మనసం ఎట్లా మారిపోతాం? ఇప్పుడు చర్చికి వచ్చినాం కాబట్టి ఏం లేవు, అంతేనా? ఎందుకంటే ఇప్పుడు సావాసంలో మరి పువ్వులు పెట్టొద్దు, గాజు పెట్టొద్దు, బొట్టు పెట్టొద్దు, బోనం పెట్టొద్దు, మంచి బట్టలు కూడా కట్టొద్దు. కడితే మీద పరిశాను. ఇప్పుడు ఇంటికి పోయినాక ఉంటుంది మన ఆట. ఒక ఫంక్షన్ పోవాలా, పేరు అంతా బంగారు, మిమ్మల్ని కాదు, సమాజం మీద. నా పద్ధతి కూడా మారిపోతుంది. చేతికి 2 ఉంగరాలు పెట్టుకుంటా, రంగు వేసుకుంటాను. నేను వేయను. రంగు ఎంతమంది వేస్తారు? మీకు విశ్వాసం లేనట్లేదు. తీయండి రంగు గురించి. సామెతలు 16:30 వచనం చదవండి, 30-31 చదవండి. నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అని ఉంటారు. నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం, అవి నీటి పరంగా ఉంటాయి. మన పరిస్థితి ఏంటి? తెల్లలేని నెత్తికి నల్ల రంగు వేసుకుంటే 2 రోజుల తెల్ల మన వాడి, మళ్ళా 2 సేను వీడే కలుపు తీస్తున్నావు, మళ్ళా పెరుగుతుంది. జాగ్రత్త. మా సంఘంలో ఒక ఆమె ఇండికా పెట్టుకొని కోమలకి వెళ్ళిపోయింది. ఆమె పడలేదు.
ఈ రంధ్రాల ద్వారా కళ్ళకి దిగింది, కళ్ళకేసి మెదడు దిగింది. దాదాపు 26 రోజులు ఈ యొక్క ఎంఎన్ఆర్ హాస్పిటల్ వాడింది, ఇంత దొరుకుతుంది. కాబట్టి రంగేశ్వరులకు జాగ్రత్త. అవి ఏంటంట, నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. నువ్వు చూడండి, ఎవరికైనా తెల్లంగి వేసుకుంటే ఎట్లుంటుందో, మసలు మసలు అంగేసుకుంటే ఎట్లుంటుందో చూడండి. నల్లది వేసుకుంటే ఎట్లుంటుందో, తెల్లది వేసుకుంటే ఎట్లుంటుందో చూడండి. తెల్లదేవికి శాంతికి గుర్తు. కాబట్టి దేవుడు ఏం ఆశామాష కాదు. ఆ దేవుడు అన్ని ఏ చేయాలో చేశాడు. నీ ముసలితనం రానడేంటి, నీ వయసు తరగతి తెల్ల కావాల్సిన ఇంటికి నువ్వేం చేస్తున్నావు దాంతా. దేవుడు చేసిన దాన్ని నువ్వేమీ సాధించలేవు. నువ్వు కళ పోస్తావేమో కానీ అది 4 రోజులు ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చిన కదా ఇంటికి సచ్చిందా ఉంటుంది. పొందలు పెట్టిన కానీ 20 ఏళ్ళకి ఇస్తే అదే ఇంటికి ఉంటాయి. నీ కళ ఉంటుందేమో చూసుకో. పనికల్లో పనులు చేస్తారు. నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. కాబట్టి అక్కడ మలాకి గ్రంథం 3:6 ఏమంటున్నాడంటే, ఎవరోనైనా నేను మార్పు లేనివాడు కనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేరు. మనం యాకోబు సంతతి వారం. కాబట్టి దేవుని బిడ్డలం, దేవుని ఆరాధించే బిడ్డలం, దేవునిలో సావాసం ఉన్న బిడ్డలం. మనం ఎప్పటి వరకు ఈ లోకంలో నశించిపోతుండొచ్చు, ఈ మట్టి శరీరానికి సావు ఉండొచ్చు, కానీ మన ఆత్మకు సావలేదు, నశించిపోము. కానీ దేవుడు మార్పులేని వాడు. మనం ఏంటి మారిపోతా ఉంటాం, ఫంక్షన్ పోతే మారిపోతా ఉంటాం. కాబట్టి వాక్యానుసారమైన రీతిలో జీవించాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతా ఉన్నా. కాబట్టి చివరిగా మన దేవుడు ఎటువంటి వాడు చూసుకొని ఆయన రాళ్ళకు రాజు ప్రభుల ప్రభావం ఉంటుంది తిమోతి పత్రికలో. ఇంకా అంతేకాదు, ఆయనను వెడల్పులలోని వాటి వాడి వడని ఉంటుంది, అద్భుతాలు చేయవాడు అని ఉంటుంది. కాబట్టి పరిశుద్ధుడు అని ఉంటుంది. మన దేవుడు ఆశమాసిన దేవుడు కాదు. ఇదే యెషయా గ్రంథము 57:15 అనుకుంటా. యెషయా గ్రంథము 57:17 చివరిగా చూసుకొని ముగించుకుందాం. తీసారా? లేదు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, ఆయనను వినయగల వారి ప్రాణమును ఉజ్జింపజేయటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయటకును, వినయగల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను ఒక తరాకుంటాడు, చిన్న తరం పెద్ద బిల్డింగ్ ఉన్నది, వీళ్ళ దగ్గర దేవుడు ఉంటాడేమో. ఎవరి దగ్గర ఉంటాడంట? దీన మనసు, విరిగిన నలిగిన హృదయం. ఆయన ఎవరంట? మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసైన అన్నట, పరిశుద్ధుడైన దేవునికి 2వ భాగంలో చూసుకున్నాం. ఆయన ఏంటిది? పరిశుద్ధుడు. కాబట్టి ఆ పరిశుద్ధిని నేను ఏ విధంగా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మొదటి ఏం చెప్పుకున్నాం? ఆయన వీపు అప్పగించబడ్డది, ఉమ్మి కొరడతో కొట్టింది, ఆ యొక్క కిరీటం అన్ని తెలుసు. వీపు గురించి ఏంటిది? సారలుగా దున్నబడింది. 2వది ఏంటిది? నిచ్చెనగా చేయబడింది. 3వది ఏంటిది? మన పాపములని వెనక తట్టు పారవేసింది. 5వది ఏంటిది? ఆయన ప్రాణమును ఇనుము చేత బాధింపబడ్డాడు. కాబట్టి నిజంగా ప్రభు, ఇది కేవలం నా కొరకే నువ్వు చేసిన త్యాగం. ఇదిగో నా తండ్రి, నిజంగా నా కొరకే నీ యొక్క శరీరం దున్నబడింది అని వాక్యానుసారమైన రీతిలో దేవుని ఆరాధించాలని దేవుని పేరిట కోరుతా ఉన్నాను. ఈ వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. పాట ఉంటుందన్నా? ఇది ఆరాధన ఉంటుందా? పాట పాడుకుందాం. ఎవరు అలా లేదు, క్లుప్తంగా లైన్గా ఇక్కడ షురు చేస్తే ఇక్కడ షురు చేయాలి. క్రమం తప్పదు. క్రమం తప్పితే నేను లేచి వచ్చి మీకు మైకిస్తానండి. దేవుడు అంటే ఆశమాచరణ కాదు, క్రమం వల్ల దేవుడు. ఫస్ట్ ఆరాధన ఇక్కడ చేస్తే ఇక్కడనే చేయాలి. ఈడోరు ఆడోరు కాదు, ఈ మూల కాముల కాదు, ఈ మూల అమ్మల దేవుడు కాదు. క్రమం చొప్పున, వరుసల చొప్పున అని ఉంటుంది, పంక్తులు అని ఉంటుంది.